ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట క్రైస్తవ సమాజమునకును సమస్తమునకు ప్రభు పేరిట వందనాలు. ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఏమిటంటే, మరి మన ఒకరు మరి సహోదరుడు రేవూరి లాజరు మరియమ్మ యొక్క కుమారుడు సందీప్ రాత్రి కాలశ్రమంలో యాక్సిడెంట్కి గురయ్యి మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కనుక క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకించి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి కనుక మరి మీ యొక్క ప్రార్థనలలో ఇటు అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ కుమారుడు యొక్క స్వస్థ కొరకై ప్రార్థించమని ఈ యొక్క క్రైస్తవ లోకాన్ని వేడుకుంటూ తెలియపరుస్తూ ఉన్నాను. మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రార్థన అవసరత తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, మనము సహాయం చేయవలసింది క్రీస్తు అంటారు కదా, దీనులైన వారికి సహాయం చేస్తుండగా నాకు చేసినట్లే అని దేవుని యొక్క ప్రకటన తెలియపరుస్తుంది. కనుక ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఆ యొక్క కుమారుడికి స్వస్థ కొరకై ప్రార్థించవలసిందిగా ఈ యొక్క క్రీస్తు సంఘం యొక్క మరి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా భారముతో బాధ్యతగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఈ యొక్క చిన్న అంశాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్.